నమస్తే. ఓవైపు ఎల్బీ నగర్ వేదికగా యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసింది ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. మరోవైపు గాంధీ భవన్ వేదికగా అధికార పార్టీ ఫోటోల ప్రదర్శనను మొదలుపెట్టింది. రైట్ నౌ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. గత ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఈ ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయన్నట్టు ఒక ప్రదర్శన అయితే జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ప్రభుత్వ విప్పు బల్మూరి వెంకట్ గారు ఉన్నారు. సో వెంకట్ గారు ఇక్కడ కొన్ని ఫోటోలు, అక్కడ కొన్ని ఫోటోలు పెట్టారు. సో ఆ ఫోటోలు చూద్దాం. అంటే మీకు ఈ ఫోటోలతో చాలా అటాచ్మెంట్ ఉంది అనుకుంటా. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ దగ్గర మీరు గతంలో వెళ్ళి అక్కడ మీరు ఫైట్ చేశారు. సో ఒకసారి వీటి గురించి ఏమన్నా. బోడా సునీల్ నాగ్ చనిపోయినప్పుడు ఏమి చెప్పి చనిపోయిండో, ఎవరు కారకులో సునీల్ నాగ్ వీడియో వాంగ్మూలం ఇచ్చి ఆ రోజు చనిపోవడం జరిగింది. ఈడ ఏదైతే మన సిరిసిల్లలో ఆత్మహత్య జరిగినప్పుడు కానీ, సిరిసిల్లలో నవీన్ ఆత్మహత్య జరిగినప్పుడు, సిరిసిల్ల పట్టణంలో నవీన్ దేని వలన చనిపోయిండో ఆ రోజు కేటీఆర్ దీనిపై ఏ రకంగా స్పందించిండో కూడా మనం గమనించినాం. అదేవిధంగా హుజరాబాద్ నియోజకవర్గంలో షబ్బీర్ చనిపోయినప్పుడు హుజరాబాద్ ఉప ఎన్నికలు జరుగుతుండే సిరిసిల్ల గ్రామంలో ఆగస్ట్ 1 నేను పోయిన షబ్బీర్ ఇంటికి. ఆ రోజు కౌశిక్ రెడ్డి తన ఎమ్మెల్సీ ఎట్టు తెచ్చుకోవాలనే దాంట్లో ఉన్నాడు. బల్కసుమన్ అనేటోడు కమలాపూర్లో ఎటువంటి లీలలకి పాల్పడ్డాడో ఏమైందో మనం గమనించినాము. అదేవిధంగా చెన్నూరులో అసంపల్లి మహేష్ చనిపోయినప్పుడు కానీ, బబ్బర్చెల్క గ్రామాన్ని అసంపల్లి మహేష్ చనిపోయినప్పుడు కూడా రాత్రి నేను హుజరాబాద్ అభ్యర్థిని. ఆ రోజు రాత్రి 8 గంటలకి నేను మహేష్ ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసి వాళ్ళకి సాయం చేసి వచ్చినాము. ఆ రోజు బల్కసుమన్ హుజరాబాద్ శాసనసభ్యునిగా కమలాపూర్లో తన క్యాండిడేట్ గెలుపు కోసము ఆ రోజు ఏదైతే ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇది నేను కేవలం ఎగ్జాంపుల్ చూపించడం. 10 ఏళ్ల వాళ్ళ పరిపాలనలో ఆఖరి నిమిషంలో ప్రవళిక ఆత్మహత్య కానివ్వండి, ఆఖరి నిమిషంలో జరిగిన ప్రవళిక ఆత్మహత్యను కూడా తప్పుడుగా చిత్రీకరించి తను వేరే కారణంతో చనిపోయిందని చెప్పి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ తండ్రిని పిలిపించుకొని వాళ్ళ తమ్ముని పిలిపించుకొని వీడియోలు తీసి ఏ రకంగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసిండో, నాకంటే బాగా ఈరోజు ఏదైతే కొంతమంది విద్యార్థులను యువకులను రెచ్చగొడుతుండ్రో ఆ యువకులపైన ఆ రోజు కేసులు కూడా పెట్టించారు. ఈరోజు కూడా కేసులు ఉన్నాయి ఆ యువకులపైన, వీళ్ళు పెట్టించిన తప్పుడు కేసులు. ఈరోజు దానితో పాటు 10th పేపర్ లీకేజ్ ఏదైతే పరికాలకు సంబంధించి హరీష్ అనే పిల్లగాడు 10th పేపర్ లీక్ తను చేయకపోయినా బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ మధ్యలో కొట్లాటలో హరీష్ని ఆ రోజు టర్మినేట్ చేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఆ రోజు హరీష్కి ఉపశమనం తీసుకొచ్చింది ఇదే బల్మూరి వెంకట్. దానితో పాటు గ్లోబరీనా సంస్థ అప్పుడు 28 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్లోబరీనా సంస్థ కేటీఆర్ మిత్ర బృందాంది. మొన్నైన పేపర్ లీకేజ్ కూడా బీజేపీ వాళ్ళతోటి కేటీఆర్ గ్లోబరీనాకి అక్కడ టెండర్ ఇప్పించిండు ఏదైతే ఎన్టీఏ సంస్థ పరిధిలో. దానితో పాటు ఎంసెట్ పేపర్ లీకేజ్ అయింది 2016లో. సరే 10th క్లాస్కి వెళ్ళి మొదలు పెడితే ఆఖరికి టీజీపీఎస్సీలో 16 పేపర్లు ఒకటేసారి లీక్ అయినాయి అని చెప్పని టీజీపీఎస్సీ అన్ని ఎగ్జామినేషన్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. రెండోసారి గ్రూప్ 1 నిర్వహిస్తే కూడా ఇంపర్సనేషన్ జరిగి బయోమెట్రిక్ పెట్టకుండా మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అంటే వందలాది సావులకి కారణమయ్యి ఏదైతే ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి 10 ఏళ్ల వారి పరిపాలనలో ఆఖరికి టీజీపీఎస్సీలో లీక్ అయితే కనీసం ప్రక్షాళన కూడా చేయలేదు. కనీసం దానిపైన ఏ రోజు నోరు మీద పని వ్యక్తులు ఈరోజు 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన పైన ఏదైతే సంగ్రామ సదస్సు, ఆ సదస్సు, ఈ సదస్సు అని చెప్పి సిగ్గు శరం లేకుండా ఏదైతే విద్యార్థులను అడ్డం పెట్టుకొని, యువకులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తే బాధ అనిపిస్తుంది. కోర్టు నుంచి పర్మిషన్స్ ఉన్నాయి యువ సంగ్రామ ఈ సదస్సుకు. అయినప్పటికీ కాంగ్రెస్ భయపడుతుంది, వణుకుతుంది. అందుకే ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తుంది మా కార్యకర్తలకు, నిరుద్యోగుల కదలికల మీద అనేది ఒక చర్చ. భయపడుతుందా, వణికిపోతుందా కాంగ్రెస్? కేటీఆర్ మేము భయపడుతున్నామా, కేసీఆర్ భయపడుతుండా, ఎవడు ఫార్మ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తలేడో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫార్మ్ హౌస్లో మందాకుంటూ పన్నాడు. మా 2.5 ఏళ్ల పరిపాలనలో 80,669 ఉద్యోగాలు మేము ఇప్పటికీ భర్తీ చేసినాం. 30,000 పైచీలకు వివిధ స్థాయిలలో భర్తీకి ఏదైతే పెండింగ్లో ఉన్నాయి. మేము ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తామని చెప్పినాం. కాబట్టి మీరు 80 అంటున్నారు వెంకట్ గారు, ఇక్కడ 80,969 ఉద్యోగాల భర్తీ అంటున్నారు. 70,000 ఉద్యోగాల నోటిఫికేషన్ కనుక మీరు చూపిస్తే కేటీఆర్ రాజకీయ సన్యాసం తీసుకుంటూ అంటున్నాడు. అవసరమైతే జై రాహుల్ గాంధీ అని కూడా అంటుంటున్నారు. మీరు సిద్ధమా దీనికి? ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణను ఇచ్చింది ఎవరు? తెలంగాణను ఇచ్చింది ఎవరు శ్రీశైలం భాయ్? మరి ఎవరు తెచ్చినామని చెప్తారు? 70,000 నోటిఫికేషన్ చూపించవచ్చు కదా. ఎవరు తెచ్చినామని చెప్తారు? సిగ్గుశరం లేకుండా 10 ఏళ్ళు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడానికి సోయి లేకుండే, నీకు పేపర్ లీకులు అయితే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేసే సోయి లేకుండే, నీ పిఏ పైన ఆరోపణలు వస్తే కనీసం ఆయన పక్కన తీసి పెట్టలే.
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆత్మహత్యల్ని వేరే కథలన్నీ దాన్ని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినాం. కేటీఆర్ మాట్లాడేది ఇలా నిరుద్యోగుల గురించి? కేటీఆర్కి ఆ సోయి ఉండే. కేటీఆర్ స్టేట్మెంట్ మీద మీకు నమ్మకం లేదా? నేను ఏమంటున్నా, 80,600 ఏదైతే 969 ఉద్యోగ నియామక పత్రాలు మేము ఇచ్చింది నేను చూపిస్తా. కేటీఆర్ని రమ్మను. 80,669 మంది యువకులని ఎల్బీ స్టేడియమా ఎక్కడ చూపించమంటాడో నేను చూపిస్తా. కేటీఆర్ని రమ్మను. 70,000 అడుగుతున్నాడు. 70,000 నోటిఫికేషన్లు చూపించని అంటున్నారు. చూపియనికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ మాట్లాడే కేటీఆర్ నేను అడుగుతున్నా. 10 ఏళ్ళ అధికారంలో రాకముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు. ఎన్ని ఇంట్లోకి ఉద్యోగాలు ఇచ్చిండు? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చిండు? KG to PG ఉచిత విద్య ఇస్తా అని చెప్పిండు. ఎంతమందికి KG to PG ఉచిత విద్య ఇచ్చిండు? అవన్నిటిపైన చర్చ పెట్టాడు. అవన్నీ మాట్లాడడానికి సోయి లేదు. ఈరోజు ఈ చనిపోయిన విద్యార్థులు వాళ్ళ వల్ల చనిపోలే. బోడా సునీల్ నాకు వీడియో తీసి పెట్టలే. బోడా సునీల్ నాకు ఏమని తీసిండు వీడియో? ఎవరి వల్ల చనిపోతున్నా అని చెప్పిండు. నా సావుకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం అని చెప్పి సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు దాగి చనిపోయాడు. ఈరోజు సిగ్గుశరం లేకుండా అవన్నిటిపైన మాట్లాడతలేడు. ప్రవళిక చనిపోతే ప్రవళిక అమ్మని వాళ్ళ తమ్ముని పిలుచుకొని ఆడున్న ఏదైతే ఆ రోజు ఉన్న దయాకర్ రావు తోటి ఎర్రబెల్లి దయాకర్ రావు తోటి వాళ్ళ కుటుంబాన్ని రాత్రి ఆడికి లిఫ్ట్ చేసి ప్రగతి భవన్ తీసుకొచ్చి వీడియోలు తీసి పెట్టించారు. మా వల్ల కాదు అని చెప్పి. సిగ్గుండాలి ఈరోజు వీళ్ళకి మాట్లాడడానికి. అవును, మేము 2.5 ఏళ్లలో మేము చెప్తున్నాము, ప్రతి ఇష్యూని పరిష్కరించినాము. ఈరోజు విద్యార్థులు క్రియాశీలకంగా ఇబ్బంది పడుతున్న ఇష్యూస్ దేనిపైన ప్రొటెస్ట్ చేస్తారు? పోలీస్ కానిస్టేబుల్ దేనిపైన చేస్తారు? Geo 46 ఇష్యూ. ఎవరు దానికి కారణము? ఏదైతే గురుకుల రిలింక్విష్మెంట్ ఇష్యూ, ఎవడా తుగ్లక్ నిర్ణయాలు తీసుకొచ్చింది ఎవడు? ఈరోజు 317 వల్ల ట్రాన్స్ఫర్ల వల్ల అవి చేసింది ఎవడు? అంటే ఇన్ని తప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు ఆగం చేసి ఏమీ చేయను లేక 2.5 ఏళ్ళు కాగానే నేను సక్కనోన్ని అయిపోయినా, నేను మంచోన్ని అయిపోయినా అని చెప్పి ఈరోజు సంగ్రామ సదస్సు ఏర్పాటు చేస్తే తెలంగాణ యువకులు నమ్మే పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు భావిస్తారు. జీవోల వల్లనే ఆ బీఆర్ఎస్ పార్టీని ఓడించారు, కాంగ్రెస్ పార్టీ వెంటుండి గెలిపించారు. ఎందుకు మీ ప్రభుత్వం కూడా అదే తప్పు చేస్తున్న? ఆ జీవోలను ఎందుకు రద్దు చేయట్లేదు? 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఏదైతే ప్రాసెస్ అప్పటికే నియామకం జరిగిపోయింది. Geo 46లో ఇబ్బంది పడ్డ పిల్లలకి హైడ్రాలో అవుట్సోర్సింగ్ జాబ్స్ ఆ రోజు పెట్టించడం జరిగింది. ఈరోజు TGPSC పరిధిలో ఏజ్ రిలాక్సేషన్ అడిగితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. DSC ప్రక్రియని 11,000 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చి 3 నెలల లోపల భర్తీ చేయడం జరిగింది. ఈరోజు 7,000 పైచీలకు కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఆల్రెడీ ఫైనాన్స్ క్లియర్ అయి నోటిఫికేషన్కు డిక్లరేషన్కి సిద్ధంగా ఉంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు జీర్ణించుకోలేకపోతుండు? కేటీఆర్ శ్వేతపత్రం రిలీజ్ చేసింది కదా, 10 ఏళ్ళ మా పరిపాలనలో 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినా వాళ్ళు 6,000 పెండింగ్లో ఉండే అని చెప్పని. 10 ఏళ్లలో నువ్వు చేసింది ఎంత? మేము చెప్తున్నాం కదా, మేము ఇచ్చినాం హామీ, మేము మిగతా అన్ని ఖాళీలు కూడా భర్తీ చేస్తాము, మాకు ఆ చిత్తశుద్ధి ఉంది. ఈరోజు ప్రతి ఎగ్జామినేషన్ కూడా 100% ట్రాన్స్పరెన్సీ తోటి, ఇంటిగ్రిటీ తోటి, ఏ ఒక్క లీకేజ్ లేకుండా మేము చేస్తున్నాము. దాన్ని కూడా న్యాయస్థానానికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తే న్యాయస్థానం మొట్టకాయలు వేసి తగిన శాస్తి వాళ్ళకి చూపించింది. ఏడాదికి 2 లక్షలు అన్నారు. 2.5 సంవత్సరాలు అయింది. ఆల్మోస్ట్ 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనేది బీఆర్ఎస్ వాళ్ళ స్టేట్మెంట్. ఏం చెప్తారు? దీన్ని కట్టుబడి ఉన్నారా? మీరు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా లేదా? 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని చెప్పినాము. చెప్పిన దానికి కూడా తప్పనిసరిగా వివిధ కారణాల వలన, కోర్టు కేసు చిక్కుముళ్ళ వల్ల కానీ, ఎస్సీ కేటగరైజేషన్ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, ఇతర అంశాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది. తప్పనిసరిగా ప్రభుత్వంలో ఉన్న అన్ని ఖాళీలని కూడా మేము భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇది అడిగేది ఎవడో? బీఆర్ఎస్ వాడా? బీఆర్ఎస్ నాయకులు కేటీఆరా? ఇంటికొక ఉద్యోగం ఎవడు చెప్పిండు? ఇంటికొక ఉద్యోగం ఎవడు చెప్పిండు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? దానిపైన ముందు చర్చ పెట్టు. చనిపోయిన విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, రైతులు బయటికి రాలే. మహిళల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు, మహిళలు బయటికి రాలే. ఈరోజు అల్కగా మన విద్యార్థులను, యువకులను అడ్డం పెట్టుకొని వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళ సావులపైన రాజకీయం చేయడానికి ఈరోజు కల్వకుంట్ల తారక రామారావు బయటికి వచ్చిండు. విద్యార్థులందరూ కూడా ఆలోచించాలి. ఈ దొంగల మాటలు నమ్మొద్దు. 10 ఏళ్ళు ఏ రకంగా వీళ్ళు వివరించారో మీరు చూసిర్రు. ఈరోజు మా పైన విమర్శలు చేస్తుర్రు. బల్మూరి వెంకట్ పైన, అద్దంకి దయాకర్ పైన, రియాజ్ పైన, కోదండరాం గారి పైన. మాకో చరిత్ర ఉంది. మేము 10 ఏళ్ళు వాళ్ళ పరిపాలనలో 88 కేసులు పెట్టుకున్నా. నేను 5 సార్లు జైలు పాలైనా. వీళ్ళ రాక్షస పాలనలో వీళ్ళు వినకపోతే న్యాయస్థానానికి వెళ్ళి ఆ రోజు ఏదైతే ఎగ్జామినేషన్స్ ఆధారాలు బయటపెట్టి న్యాయస్థానానికి వెళ్ళి క్యాన్సిల్ చేయించిన. ఈరోజు వీళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉందా? ఈరోజు వీళ్ళకి ఆ ధైర్యం ఉందా? కానీ ఆ రోజు మీ మాటలు విని మీ వెంట నడిస్తే మీకు ఈ రోజు పదవులు వచ్చినాయి, కానీ మా కొలువులు ఎక్కడ పోయినాయని అదే వేదిక మీద నుంచి చాలామంది నిరుద్యోగులు అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్తారు? వేదిక పైన షంబీపూర్ రాజు వాళ్ళ విభజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన నిరుద్యోగియా? లేదా వాళ్ళు మాట్లాడే వాళ్ళ గిల్లు శ్రీనివాస్ యాదవ్ ఆయన నిరుద్యోగియా? లేదా పాడి కౌశిక్ రెడ్డి నిరుద్యోగియా? లేదా బల్క సుమన్ నిరుద్యోగియా? లేదా కార్తిక్ రెడ్డి నిరుద్యోగి? ఎవరు నిరుద్యోగులు?
బల్మూరు వెంకట్ అనేటోడు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్గా విద్యార్థి నాయకునిగా రాజకీయాల్లోకి వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షునికి పోరాటాలన్నీ చేసిన నా కష్టాన్ని గుర్తించి నా పార్టీ నాకు పదవి ఇచ్చింది. నా డ్యూటీస్ నేను నిర్వహిస్తున్నా. చెప్పమని చెప్పు. ఈరోజు నిరుద్యోగులు వస్తలేరా? మీరు ఎన్నిసార్లు నా క్వార్టర్స్కి రాలేదు? వచ్చినప్పుడు అనేకమైన ఇష్యూస్ పెట్టుకొని నిరుద్యోగులు ఎంతమంది రాలేదు? ఈరోజు ఇక్కడ ఏదైతే ఈ డెమో ప్రదర్శన ఇచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా స్టూడెంట్సే. వాళ్ళందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. దాంట్లో కూడా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారు, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారు. మరి వాళ్ళు దేనికోసం వచ్చిర్రు? ఇవాళ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పరా? వాళ్ళు దేని గురించి వాళ్ళు వచ్చి ప్రదర్శన చేసిర్రు? అరే 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసి అయోమయ స్థితిలో పెడితే ఒక్కొక్క సమస్యను రేవంత్ రెడ్డి గారు పరిష్కరిస్తుంటే విషం జిమ్మే ప్రయత్నం ఈరోజు కేటీఆర్ చేస్తుండు. విద్యార్థులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, విద్యార్థులందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ దొంగల మాటలు నమ్మకండి. కేవలం వారి యొక్క అధికారం కోసము ఎవరు కూడా బయటికి వస్తలేరని చెప్పి ఈరోజు నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తుండ్రు. వాళ్ళ ఉచ్చులో పడకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఫైనల్గా ఒక మాట వెంకట్ గారు, ఇంత జరుగుతున్నా, ఇన్ని నిరసనలు, ఇంత వ్యతిరేకత వస్తున్నా కాంగ్రెస్ ఇంకా నమ్ముతుందా విద్యార్థులు మీ వెనకనే ఉన్నారని? ఏ ఎలక్షన్స్లో కూడా ఎలక్షన్స్ ఫలితాలే దానికి నిదర్శనం. ఉప ఎన్నికల సమయంలో కూడా లేరు అని చెప్పి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చెప్పారు. రిజల్ట్ ఏ రకంగా వచ్చిందో మీరు మున్సిపల్ ఎన్నికల్లో రిజల్ట్స్ ఏ రకంగా వచ్చినాయో చూసారు, సర్పంచ్ ఎన్నికల్లో రిజల్ట్స్ ఏ రకంగా వచ్చినాయో చూసారు. 100% తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మా వెంట ఉన్నారని ఒక సంపూర్ణ నమ్మకం, భరోసా మాకుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద 2.5 పరిపాలనలో ఇంకా నిరుద్యోగులు మమ్మల్ని నమ్ముతున్నారు, మా వెనకే ఉన్నారు అనే ఒక మాటను ప్రభుత్వం ఇప్పుడు బల్మూరు వెంకట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో రైట్ ఒకసారి మనం చూస్తే ఇదంతా కూడా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఇప్పటిదాకా మనకు ఎక్స్ప్లెయిన్ చేసింది అంతా కూడా గత ప్రభుత్వంలో. ఒక్కసారి ఇక్కడ నుంచి చూపించే ప్రయత్నం చేద్దాం. 2002 నుంచి 2023 వరకు టీఎస్పీఎస్సీ 16 పేపర్ల లీక్ అనేది ఒక అంశం కనపడుతుంది. ఇక్కడ 2023 ఏప్రిల్ 10వ తరగతి పరీక్షల పేపర్ లీకేజ్ అనే ఒక అంశం కనిపిస్తోంది. ఇక 2019 ఏప్రిల్లో ఇంటర్ గ్రేడింగ్ తప్పిదాలు 25 మంది విద్యార్థులు ఆత్మహత్య అనే ఒక అంశం కనిపిస్తోంది. ఇక 2016 జూలైలో ఎంసెట్కి సంబంధించిన పేపర్ లీక్ అనేటువంటి పోస్టర్ కనిపిస్తుంది. ఇట్లా కేసీఆర్ రాక్షస పాలనలో పేపర్ లీకేజ్లు అంటూ పూర్తిగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటన్నింటినీ కూడా ప్రదర్శించడం జరిగింది. ఇక్కడ చూడండి గతంలో ఎంతమంది చనిపోయారు, కొంతమందికి సంబంధించినటువంటి డెమో ఇక్కడ ప్లే చేయడం జరిగింది. సునీల్ నాయక్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బోడా సునీల్ నాయక్ సంబంధించినటువంటి ఫోటో కనిపిస్తూ ఉంది. ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మరి గత ప్రభుత్వంలో ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నారు, ఎటువంటి ఇబ్బందుల్ని ఫేస్ చేసి ఇక్కడ ప్రవళికకు సంబంధించినటువంటి ఒక ఫోటో ప్రదర్శన. గతంలో ప్రవళికకు సంబంధించినటువంటి ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఆ కేసు చాలా సంచలనంగా మారింది. అశోక్ నగర్ ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి మరి లీకేజీలు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఇష్యూస్కి సంబంధించినటువంటి ఒక ఫోటో ప్రదర్శన అయితే ఇక్కడ క్లియర్గా గాంధీభవన్ వేదికగా ప్రదర్శించడం జరిగింది. రైట్ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఫోటో ప్రదర్శన చూస్తే ఇక్కడ నుంచి మొత్తం ఫోటో ప్రదర్శన మొదలైంది. ఇదంతా మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ 2.5 ఏళ్ల పరిపాలనకు సంబంధించిన వర్షన్ చూడొచ్చు. సో మొదటగా 2.5 ఏళ్ల ప్రజాపాలనలో 80,969 ఉద్యోగాల భర్తీ జరిగిందంటూ ఒక ప్రదర్శన కనిపిస్తుంది. ఇందులో ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాల భర్తీ జరిగిందంటే క్లియర్గా మెన్షన్ చేస్తారు. మెగా డిఎస్సి ద్వారా మరి 10,006 ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు. ఇక్కడ గురుకులలో 8,400 అని చెప్పేసి, టిమ్స్లో 6,278 ఉద్యోగాలని చెప్పేసి ఇక్కడ ఇంకొన్ని కనబడుతున్నాయి. మొత్తంగా 80,960 ఉద్యోగాలని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ 2.5 ప్రజాపాలనలో రెవెన్యూ శాఖలో 4,682 ఉద్యోగాల భర్తీ, అంగన్వాడీ సంబంధించినటువంటి ఉద్యోగాలు 15,982 భర్తీ అని చెప్పేసి, తెలంగాణ సీడ్ అండ్ కార్పొరేషన్లో 19 ఉద్యోగాల నోటిఫికేషన్లు, అండ్ దాంతోపాటు సింగరేణిలో 441, ఎస్పీడిఎస్ఎల్లో 470. సో ఒక్కసారి ఇక్కడ ఏఈ పోస్టులకు 290. గ్రూప్ వన్ గురించి అందరూ తెలుసు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు 10 ఏళ్ల పాటు అవస్థలు. ఆ తర్వాత గ్రూప్ 1కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం 562 నియామకాలు. ఇక జెన్కో 635 ఉద్యోగాల భర్తీ. సో ఇది మొత్తం కాంగ్రెస్ వర్షన్. మనం 2 వర్షన్లు చూసినాం. గత ప్రభుత్వ 10 ఏళ్ల పరిపాలనలో జరిగినటువంటి వర్షను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుంది అనేది ఒక వర్షన్ కూడా ప్రభుత్వ వైపు మనకు బల్మూరు వెంకట్ క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఏదేమైనప్పటికీ రాజకీయంగా మాత్రం చాలా రగడగా కనిపిస్తూ ఉంది. చాలా వాడివేడి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఓవైపు నిరుద్యోగులు, రైతుల్ని మరి నిత్యం బీఆర్ఎస్ నేతలు కలుస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ గతానికి కంపేర్ చేస్తూ అంతకంటే బెటర్ పరిపాలన మేము చేస్తూ ఉన్నాం, ఇప్పటికీ మా వెనక రైతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు అనే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బట్ చూద్దాం భవిష్యత్ ఎన్నికల్లో ప్రజలు ఎవరి వైపు ఉంటారు, ఎటువంటి తీర్పిస్తారు, ప్రతిపక్షం మాటలు వింటారా, ప్రభుత్వం మాటలు వింటారా? సో ఏం డిసైడ్ చేయబోతున్నారు
ఓటర్లు అనేది ఫ్యూచర్లో చూడాలి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.